హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిసెస్ నరేంద్ర వ్లాగ్స్. ఈ వీడియో వచ్చి ఆదివారం దండి. ఆ రోజు స్పెషల్ చేపలు తెచ్చుకుని పులుసు పెట్టుకున్నాం అనమాట అండి. చేపల పులుసు నా పద్ధతిలో నేను ఎలా చేస్తాననేది వీడియో షూట్ చేశాను అనమాట అండి. సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని దాంట్లో పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. దాంట్లోనే కొంచెం పసుపు వేసుకుని ఫ్రై చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చి ఉల్లిపాయ, వెల్లుల్లి, జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను అనమాట అండి. ఉల్లిపాయ ఒకటే తీసుకున్నానండి, పెద్దగా వేయక్కర్లేదు చేపల పులుసుకి. తీసుకుని బాగా మిక్సీ పట్టేసుకుని అది కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. ఈలోపు లాస్ట్లో వేసుకోవడానికి కరివేపాకు, కొత్తిమీర అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఆనియన్ పేస్ట్ కూడా కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ మసాలా యాడ్ చేస్తున్నానండి. ఈ మసాలా వచ్చి ధనియాలు, కొంచెం గసగసాలు, అలాగే కొంచెం జీలకర్ర, ఇవి కొంచెం ఒక లవంగ మొగ్గ, ఒక చిన్న దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టిన మసాలా అండి. అది నీసు వాసన రాకుండా ఉండడం కోసం కొంచెం యాడ్ చేశాను. అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని మగ్గించుకుంటున్నాను అనమాట అండి. పచ్చివాసన అని ఉంటే పోద్ది అనేసి నేను ఫిషెస్లో ముందుగానే ఉప్పు, కారం సరిపడా వేసి పెట్టేశాను అనమాట అండి. క్లీన్ చేయగానే అలాగే వదిలేస్తే చప్పబడిపోతాయి అనేసి నేను ముందుగానే ఉప్పు, కారం అవి వేసి పెడుతూ ఉంటాను. వేసుకున్న ముక్కలు కూడా నేను ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్లో వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిస్తున్నాను అనమాట అండి. ఈ చింతపండు వచ్చి కొంచెం పెద్ద టమాటో సైజ్ అయితే తీసుకున్నానండి. అది బాగా గుజ్జు కింద పిసికేసుకుని ఈ చేపల పులుసులో వేసుకోవడమేనండి. సింపుల్, చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. నేను రెగ్యులర్గా చేసే మెథడ్ అయితే ఇదేనమాట అండి. అలాగే కొన్ని పీసెస్ ఫ్రై చేసుకున్నాను అనమాట అండి. కొంచెమే పులుసుకు పెడుతున్నాను. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకసారి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయి వచ్చిందండి. నేను కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకున్నాను. అంతే అండి. సండే రోజు వేడివేడిగా చేపల పులుసుని అయితే ఎంజాయ్